సొరంగం సొరంగం అని చెప్పి ఒకరిని ఎంకరేజ్ చేశారు. వాడు ఏం చేశాడు? ఆ సొరంగంలో నుంచి వెళ్ళి పక్క రాజ్యంలోకి వెళ్ళాడు. మనం పెళ్ళైంది కదా, శోభనం చేసుకుందాం పదండి. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం శోభనం. ఏమిటికి? ఏ స్కిట్ చేసినా ఎప్పుడు శోభనమేనని ఎవడో పడితే వాడి కింద కామెంట్లు పెడుతున్నాడు. 6 నెలల వరకు శోభనం బంద్. ఇప్పుడు వాయిస్ మంచిగానే చేస్తున్నావు కానీ మరి ఫ్యాన్స్ తో ఏముండదా? ఇప్పటి వరకు అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. నా తర్వాత వచ్చేవాడే ఏం చేస్తాడా ఏంటని టెన్షన్ గా ఉంది. అంతా దేవుడిదయ. పిల్ల అదరహో పిచ్చి ముదరహో, అరే పిల్ల అదరహో పిచ్చి ముదరహో, అప్పటిని సోకుమాడ ఉప్పలూరు నిప్పరాల కప్ప పండు కాపుకొచ్చి మురిపాలే పొంగిస్తది సగపాలే. మన రాజ్యంలో చాలా కష్టాలు వచ్చాయి. ఈ గీతా పేచిన కాంచి నాకు లేనిపోని కష్టాలు వచ్చాయి. ఈ వాయిస్ రానే రావట్లేదు నాకు. నీ కళ్ళెందుకురా అంత ఎర్రగా ఉన్నాయి? కృష్ణ గారి వాయిస్ అన్నాళ్ళకి రాత్రి నిద్ర పట్టలేదు. భాస్కర్ అన్న నా వల్ల కాదు అంటే రెఫరెన్స్ గా నా వీడియోలు సుధాకర్ వీడియోలు చూడమన్నాడు. సుధాకర్ మూతి ముందుకు పెడతాడు, భాస్కర్ ఏమో కృష్ణ వాయిస్ చేయమంటే కృష్ణరాజు వాయిస్ చేశాడు. కొద్దిసేపు అవుతే తమ్ముళ్ళు ఈ వాయిస్ వచ్చేలా ఉంది. మహారాణి మీరు లోపలికి వెళ్ళండి, యుద్ధానికి వెళ్ళి వస్తాం. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. మహారాజా ఇదే నీకు ఆఖరి రోజు. నాకెప్పుడో తెలుసు నిన్న రిహార్సల్ అప్పుడే ఇదే నాకు ఆఖరి రోజు అని. నీకు ధైర్యం ఉంటే నాతో యుద్ధానికి రా. ముందు నీ మహారాణిని పిలిపించు. అదిగో మహారాణి. మహారాజా చెప్పు. మా యువరాణిని పిలిపించాం, మీ యువరాణిని పిలిపించరా? మహారాణి ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే. ఇదిగో నీ కత్తి. యుద్ధం చెప్తే ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళండి. ఏమిటిరా ఇది? నేను కత్తి కింద పడేశాను కదా. నువ్వు వెనక విసిరిన కత్తి కొండకు తగిలి స్ట్రైట్ గా వచ్చి నా గుండెకు గుచ్చుకుంది. ఈ గుండు మొహం దాన్ని నాకు అడ్డగట్టడానికి కొండా గుండు అని చెప్తున్నావు కదూ? అవన్నీ కాదు, రా ఇప్పుడు యుద్ధం చేద్దాం. ఓడిపోయావు. నీ మహారాణిని తీసుకెళ్తున్నాను. రాణి యుద్ధం చేపించి నన్ను మోసం చేశాడు. నా యువరాణిని ఎలా అయినా దక్కించుకుంటాను. ఒరేయ్ లోదర్ఫాడ్, మళ్ళీ ఎందుకు వచ్చావు? నీతో యుద్ధం చేయడానికి. నా రాణిని నేను ఎలాగైనా గెలిపించుకుంటాను. చూసావా నా చేతిలో ఎలా ఓడిపోయావో? పిలిపించు మహారాణిని. మొదటి పట్టపురాణిని ప్రవేశపెట్టండి. అందమైన కుందనాల బొమ్మరా. మళ్ళీ ఇది వచ్చిందేవిడి? నువ్వు ఓడిపోతే ఎవరు రాణినిచ్చావు? నా రాణిని ఇచ్చాను. నేను ఓడిపోతే ఎవరు రాణినివ్వాలి? నీ రాణిని ఇవ్వాలి. అందుకే దాన్ని ఇచ్చాను. రే ఇది వద్దురా, తీసుకెళ్ళి రే. నన్ను చూస్తుంటే జలజల పాతం సాంగ్ వేయాలని లేదా? ఇవి చూస్తుంటే ఒళ్ళంతా జర్రులు పాకినట్టుంది. జలజల పాతం ఉంటా. ఎలా నా రాణి తెచ్చుకునే దాకా నిద్ర పట్టాలి. దేనికోసం వచ్చావు? మహారాణిని నా సొంతం చేసుకోవడానికి వచ్చాను. తీసుకో కత్తి. గెలిచాను. నా మహారాణిని ప్రవేశపెట్టు. పట్టపురాణిని ప్రవేశపెట్టండి. ఉంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. ఎవర్రా ఇదే? పైమా హెయిర్ డ్రెస్సర్. ఓడిపోయావు, తీసుకో. నాకు కూడా బొత్తు లేదురా. ఏం డ్రెస్ యాడ్ చేసింది ఇది? ఇంతమంది ఉన్నారేంట్రా నీ దగ్గర? నిజం చెప్పు. నా మహారాణి నెంబర్ ఎంత? 108. అంటే నువ్వు 104 సార్లు యుద్ధం చేస్తేనే అది నీకు దక్కుద్ది. ఆలోచించుకొని రా. ఇంకో 104 మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. ఇప్పుడు నువ్వు యుద్ధాలు చేయడం నీ వల్ల కాదు, ముగ్గురిని సరిపెట్టుకో. నా వల్ల కాదు. కావాలంటే ఇక ఇప్పుడు ఒక డాన్స్ చేస్తాం చూడు, నీకోసమే. నీ నటంటే దాని కాదు బాబు, పలసర బైక్ మీద రారు బాబా. మహారాజా ఏమైంది మహామంత్రి? అందరు హీరోల అభిమానులు ఇంటి మీద దాడి చేయడానికి వస్తారు మహారాజా, అందరు పారిపోవాలి. సారీ అండి, నన్ను క్షమించండి. ఇదంతా భాస్కరే చేశారు, నాకు మాత్రం ఏం తెలియదు.
సామే నా సామే రర సామే. ఇంద్రేష్ గారు నమస్కారం, ఖుష్బు గారు నమస్కారం. నమస్కారం. ఈ రోజు మా ఇంట్లో వినాయక చవితి చేస్తున్నాం. ముగ్గురు పేరెంటాలు పిలుద్దాం అనుకున్నాను, మీరు తప్పకుండా రావాలి. డెఫినెట్ గా వస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. రష్మి నమస్కారం. అడిగాను ఏమనుకోవద్దు, తొందరగా పెళ్లి చేసుకో, వయసు అయిపోతుంది. చెప్తా మర్చిపోయా. ఏంటి? నెక్స్ట్ మంత్ నాకు పెళ్లి. ఎవరితో? అంటే నెక్స్ట్ మంత్ దసరా ఈవెంట్ ఉంది కదా, ఆ, ఆ. అందులో నాకు పెళ్లి. మన పెళ్ళని ఈవెంట్ లోనే జరుగుతాయి, బయట జరుగు. అమ్మగారు ఏంట్రా? ఫారెన్ నుంచి అల్లుడు గారు వస్తున్నారండి. అల్లుడు జల 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 పాపం సల 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 ఏరుని నేను సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. మీ ఇంట్లో ఒక అల్లుడు ఉండాలి, ఏమయ్యాడు మా తమ్ముడు? ఉన్నాడు, ఇల్లరకపోలుడు. ఏం చేస్తాడు ఉండక నడుస్తున్నాడు. కళ్ళ కళ్ళలు కిల్ల కిల్లలు కొత్తగా చేరెను మా ఎదగూటికి వెలుగురు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి. అన్నయ్య గారు ఒకసారి చూడండి. ఏంటి ఒప్పుగా ఉంది? నేనేం అడిగాను? చూడమని చెప్పారు. మీరు ఏలెట్టి అని అంటే ఇలాగే ఉంటది మరి. తమ్ముడు గారు, అన్నయ్య గారు మీరు ఇంకా ఏం మారలేదే? ఆల్మోస్ట్ అంతా మారిపోయాను అన్నయ్య గారు, ఇంకొక్కటే మిగిలిపోయింది. ఏంటది? లాంగ్ హెయిర్ చేసుకుందాం అనుకుంటున్నా. అత్తయ్య గారు, మీకోసం నేను అక్కడ నుంచి మంచిగా బిగ్ని తెద్దాం అనుకున్నాను, మీకు బాగోదని చెప్పి శారీ పట్టుకొచ్చా. చాలా సంతోషం. బాగుంది, నాకైతే బాగుంటది సార్. అయ్యో పళ్ళు ముక్కలు పళ్ళు భలే ఉన్నాయి దీనికి. సచ్చినోడా చూడు, చీరకి అంత పడిస్తాడు. ఏంట్రా? ఏంటి పండగ పూటను కూడా లేకుండా ఎంత రక్క కూసిపక్క ముందు అలా కొడతారు నన్ను. పండగకి తమ్ముడు గారు ఎందుకు అలాగా మా తమ్ముడు కొడతారు? తమ్ముడు గారు లాగండి. ఏంటి అన్నయ్య గారు ఇది అసలు లేకుండా అసలు ఫుల్ స్వెటింగ్ హియర్ హాట్. అదినా ఏంటి 2 వాచ్లు పెట్టుకున్నారు? ఇది ఇండియన్ వాచ్, ఇది అమెరికన్ వాచ్. నీకు ఇచ్చిందే ఓ పంచు, అది కూడా మర్చిపోతలేగా. చెప్పు. వదిన గారు ఏంటి 2 వాచ్లు పెట్టుకున్నారు? ఇది అమెరికన్ టైం, ఇది ఇండియన్ టైం. మీ టైమింగ్ వరస్ట్ గా ఉంది. అన్నయ్య గారు మర్చిపోయాను, మీ నాన్నగారు ఏం చేసేవాళ్ళు? నీకు కాలీఫ్లవర్ తెలుసా? తెలుసు. ఆ కాలీఫ్లవర్ కొనుక్కుంది మా నాన్నే. అదేంటిది? అసలు ఇంతకుముందు అది ఖాళీగా ఉండేది, దాంట్లో ఫ్లవర్ పెట్టింది మా నాన్నే. కాలీఫ్లవర్ అయింది అది. అవును, ఎందుకు మీ నాన్నగారు? ఇప్పుడు మనం ట్రైన్ లో వెళ్ళేటప్పుడు ఆ పక్కన పోలాలు ఈ పక్కన పోలాలు వెనక్కి వెళ్ళిపోతా ఉంటాయి కదా. అవును. అవి మా నాన్నగారు వెనక్కి తోస్తా ఉంటారు. అత్తయ్య గారు, నాకు అర్జెంట్ గా ఒక 10 లక్షలు కావాలి అత్తయ్య గారు. ఎందుకు బాబు? నేను యూఎస్ నుంచి వచ్చినప్పుడు ఒక ₹1,00,00,000 పట్టుకొచ్చు, అన్ని డాలర్సే. నేను ఇక్కడ ఖర్చులకి నాకు ఇండియన్ కరెన్సీ కావాలి కదా, సో అందుకనే ఈ ₹1,00,00,000 తీసుకొని నాకు ఒక 10 లక్షలు ఇవ్వండి క్యాష్. అలాగే అత్తయ్య గారు కొంచెం ఏదో తేడా కొడుతుంది, చూసుకొని ఆలోచించుకొని చేయండి. ఇగో ₹1,00,00,000 ఇచ్చాడు నా అల్లుడు. చూపించరా? చూడు. అత్తయ్య గారు అదేంటది? డాలర్ మీద గాంధీ గారి బొమ్మ ఉంది. బ్రదర్, ఇప్పుడు అమెరికాలో ఇండియన్స్ ఉంటారు కదా, అవును. వాళ్ళందరూ డాలర్స్ మీద ఫారెన్ వారు బొమ్మ ఉంటుందని చెప్పేసి ఇండియాలో మన గాంధీ గారి బొమ్మ వేసుకొని ఖర్చు పెట్టుకుంటున్నారు అందరూ. నాకెందుకో కొంచెం తేడా ఏంటి తేడా కొట్టేది? అంటే అప్పుడు ఫ్రాడ్ అనుకుంటున్నావా? ఏదో కొంచెం. అమెరికా నుంచి వచ్చా నీకు తెలుసా? అసలు అమెరికా స్పెల్లింగ్ తెలుసా? యుఎస్ఏ. అత్తయ్య గారు, ఇవన్నీ కాదు కానీ మనకి శంషాబాద్ లో ఉన్న 100 ఎకరాలు ఉంది కదా, ఉంది. ఆ 100 ఎకరాలకు రాసి ఇచ్చేయండి. మీ పేరు మీద పెద్ద మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ కడదాం అనుకుంటున్నా. దాని పేరు మీద ఏ కాంప్లెక్స్ పెట్టినా సులభ కాంప్లెక్స్ లాగే ఉంటది. నువ్వు నోరుమయ్యు దొంగ సచ్చినోడు. ఎలా పడితే అలా కొట్టేస్తుంది. మీరు లోపలికి అత్తయ్య గారు రెస్ట్ తీసుకున్నా, ఏడద్దు. ఎరా బావా, మా అత్తయ్య రాసి పట్టుకొచ్చేస్తున్నాను, మొత్తం అంత మందే. బాయ్. అన్నయ్య గారు ఏం చేస్తున్నారు? దీన్ని స్కాచ్ అంటారు. దీన్ని మనం అలా క్లాస్ వేసుకొని క్లాస్ గా కాలు మీద కాలు వేసుకొని అలా తాగుతుంటే ఆ కిక్కే వేరు. అవునా? తమ్ముడు గారు ఏం చేస్తున్నారు? దీన్ని ఇలా కూడా తాగొచ్చు, మీకు తెలియదేమో.
అయ్య బాబాయ్ ఏంటి అలాగే ఎక్కేస్తున్నా అలాగే ఎక్కేస్తుంది నా మందు తాగుతావు నువ్వు అత్తయ్య గారు తమ్ముడు గారు చూడండి మందు తాగుతున్నారు వస్తున్నాడు నీ చేతులు పడిపోతుంది కాళ్ళు పడ్డాడు పక్కన కూర్చొని మందు తాగుతావా మొహం అదేనా కాదే నేను ఇళ్ళ రకం వచ్చి మీ కూతుర్లేని తీరుతావంటే అలా పేసి పొట్టి పొట్టి డ్రై ఎక్కడి నుంచి వచ్చారు మీరు రేపు ఎక్కడి నుంచి వచ్చారు ముంబైలో ఏం చేస్తారు చెప్తే నీ చెప్తాను కాదు కలరోన్లు ఫినాయిల్ బ్రష్ ముంబై రైల్వే స్టేషన్ లో బాత్రూమ్లు కడుగుతాడు నన్ను రాకాదు అమ్మాయి ఏది గారు ముంబై వచ్చాను నువ్వు అమెరికానికి వచ్చానంటారు నువ్వు లోపలికెళ్ళి నువ్వు లోపలికెళ్ళి మా అనవసరం మంచి మందు వేస్ట్ అయిపోయింది మళ్ళీ వినాయక చవితి కలుస్తాను కుసిపక్క బాయ్ మరి ఎందరక్క బాగున్నారు పెళ్లి చేసుకో ఇళ్ళ రాకుంటే ఎంత బాగుంటుందో తెలుసా ఇంతక్క ఉండొచ్చు